ननुवात्मकल्पे स्वमित्तमुत्तामितवद्वयोनिः अनन्तभूमा ममरोगराशिं निरुन्धिवा कालयवाकेशनं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा. సో నరసింహస్వామిని మనం వారు అలాగే నరసింహస్వామి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి, కృష్ణుల వారు మనల్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి. సో శ్రీకృష్ణ శరణం మమ. నరసింహస్వామి వారిని మనం స్తుతిస్తూ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మహామంత్రము అని అంటారు. ఇటువంటి మంత్ర జపం చేత మంచి ఆచరణ ఉండటం చేత మనం సమాజంలో ఒక మంచి పరివర్తన అనేది తీసుకొని రావచ్చు అనమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైనా ఒంటెని చూసారండి? క్యామెల్ ఎడారిలో ఉంటుంది. ఎడారిలో క్యాక్టస్ అనే చెట్లు పెరుగుతూ ఉంటాయి, చూసారా మీరు? ముళ్ళ చెట్లు. అయితే ఆ క్యామెల్ ఏం చేస్తుందట అంటే ఆ ముళ్ళ చెట్లను తింటుందట. తిన్నప్పుడు నోట్లో నుంచి రక్తం అంతా కారుతూ ఉంటే ఆ రక్తాన్ని లోపలికి మింగుతూ ఉంటుంది. అరే చాలా రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది అని ఇంకా తింటూ ఉంటుందట. మొత్తం రక్తస్రావమై మొత్తం శక్తి అంతా వెళ్ళిపోయి కింద పడిపోయాయి అంతవరకు. అలా ఈ సమాజంలో ఈ రోజు యూత్ మనం చూస్తూ ఉంటే ఎన్నో వ్యసనాలు బాధపడి వాళ్ళ శక్తిని మొత్తం కూడా ఎలా అయితే ఆ ఉంటే రక్తస్రావం చేసి కోల్పోతుందో అలా కోల్పోతుంది. కానీ ఇలాంటి మంచి మార్గదర్శకాన్ని చూపించే వ్యక్తులు కానీ ఇక్కడ ఉన్నారు అని అంటే, అటువంటి ఉపాధ్యాయులు, అటువంటి వ్యవస్థ ఉంటే ఇటువంటి పిల్లల్ని ఇటువంటి మంచి సంస్కారములు కలిగించి వాళ్ళని కాపాడగలుగుతాము. అటువంటి ఒక మంచి జ్ఞానం, అటువంటి ఒక మంచి ఆలోచన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కలిగినందుకు చాలా చాలా సంతోషం, చాలా అభినందనీయం కూడా. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నిజంగా పర్మనెంట్ హ్యాపీనెస్. ఎందుకంటే ఒక రోజున సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ సంస్థ తరఫున స్వామి ప్రణవానంద దాసాజీ స్వామివారికి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డును బహుకరించడం జరిగింది. స్వామివారు తమ ఉపన్యాసాల ద్వారా ప్రజలను, ముఖ్యంగా యువతను జాగరూకత చేస్తూ వారిలో ఒక మంచి పరివర్తన, కార్యదక్షత తీసుకురావడానికి స్వామివారు చేస్తున్న అనేక కార్యక్రమాలని గుర్తించి స్వామివారికి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డుని మేము బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రిన్సిపాల్ గారు, ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ నరసింహారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి అవార్డును బహుకరించడం జరిగింది. ఇది చాలా ఒక మంచి పరిణామం. ఈ సందర్భంగా స్వామివారు రావడం, ఇక్కడ ఆయన తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ముందుగా ఇంకా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. సార్, అతని మెసేజ్ మీకు ఎలా అనిపించింది? చాలా ఉపయుక్తంగా ఉంది. ఈనాటి సమాజానికి అటువంటి సందేశాలు అవసరం. ఎందుకంటే స్వామివారి లాంటి వారు ఎంతోమంది మనకి కావాలి. ఎందుకంటే సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి, యువతను సరైన మార్గంలో మనం పయనించేలా చేయడానికి స్వామివారి సందేశం చాలా ఉపయోగపడిందని మేము భావిస్తున్నాం.